కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం పాస్మయే ఏకదంతం పాస్మయే. అంగవైకల్యం అనేది ప్రతిభకు అడ్డు కాదని చెబుతున్నటువంటి శుభ సందర్భంలో నాకు టైం ఉంది, నాకు మైండ్ ఉంది, నేను వాడితే ఏదైనా సాధించగలుగుతా అనేటటువంటి సంకల్పంతో ఈరోజు దివ్యాంగ ఉద్యోగులందరూ, శారీరక ఉద్యోగులందరూ ఒకటయ్యి ఏకపక్షంగా శారీరక దివ్యాంగ ఉద్యోగ సాధికారత సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందుకు అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ, ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి డాక్టర్ డి లింగారెడ్డి సార్ గారు, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజిక్స్, రిటైర్డ్ సార్ గారు వేదికను అలంకరించాల్సిందిగా మనసారా కోరుకుంటున్నాను. అదేవిధంగా డాక్టర్ దుర్గేశం సార్, ప్రొఫెసర్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఉస్మానియా యూనివర్సిటీ అతిథులుగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా మాతో పాటు అతి సామాన్య జీవితాన్ని ప్రారంభించి ఈరోజు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నటువంటి డాక్టర్ వెంకన్నను కూడా వేదికను అలంకరించాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఈరోజు శారీరక దివ్యాంగ ఉద్యోగుల సాధికారత సంఘం అసోసియేషన్ ప్రెసిడెంట్గా డాక్టర్ రియాజ్ గారిని కూడా వేదికను అలంకరించాల్సిందిగా కోరుతున్నాను. శారీరక దివ్యాంగ ఉద్యోగుల సాధికారత సంఘం వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ సుమన్ గారిని కూడా వేదిక అలంకరించాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా అన్ఎంప్లాయిడ్ డిజేబుల్డ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఉదయ్ టీమ్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారిని కూడా వేదికను అలంకరించాల్సిందిగా కోరుతున్నాను. మీతో పాటు మేము కూడా ముందుంటాం, మీ సమస్యల్లో మేము కూడా భాగస్వాములు అవుతాం. రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ మన సమస్యలను సాధించుకుందామనే ఉద్దేశంతో కూడా ఏపీ వాళ్ళు కూడా రావడం జరిగింది. ఏపీ నుంచి ఉద్యోగ సంఘం ప్రెసిడెంట్గా విచ్చేసినటువంటి లక్ష్మీనారాయణను వేదిక అలంకరించాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా ఉద్యోగుల సంఘం వైస్ ప్రెసిడెంట్ ఏపీ నుంచి వెంకటేష్ను వేదికను అలంకరించాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఈరోజు మనం అందరం కూడా సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏకమైనటువంటి సోదర సోదరి మనందరికీ కూడా ప్రత్యేక అభినందనలు. మనందరం కూడా ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని నిరుద్యోగ జీవితంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొని ఇప్పుడు ఈరోజు ఉద్యోగంలో ఉన్నాం. నిరుద్యోగంలో ఒక దివ్యాంగునిగా, ఒక సామాన్య దివ్యాంగునిగా ఎన్నైతే ఇబ్బందులు ఎదుర్కొన్నామో అలాంటి ఇబ్బందులు మళ్ళీ మనం శారీరక దివ్యాంగ ఉద్యోగులుగా మనందరం ఎదుర్కొంటున్నాం. ఈరోజు మనందరం కూడా దానికి సంబంధించి ఎన్నో అసోసియేషన్స్ ఉన్నా కూడా మన సమస్య ఇప్పటికీ కూడా ఇబ్బందిగా ఉన్నాయి. మన ఉద్యోగ జీవితం చాలా కష్టాలతో కూడుకున్నటువంటిది అవుతుంది. మనకు సరైనటువంటి రిజర్వేషన్స్ లేక ఇబ్బందిగా ఉంది. అలానే మనం పనిచేసే చోట సరైనటువంటి వాతావరణం లేదు. ఇలాంటి తదితర కారణాల వల్ల మనమే కాదు, ఈ దేశంలో ఉన్నటువంటి
దివ్యాంగులు చాలా ఇబ్బంది పడుతున్నారు. అలానే ఉద్యోగం వచ్చిన తర్వాత ఈ సమస్యలన్నీ కూడా సమసిపోతాయి. ఉద్యోగం వస్తే, దివ్యాంగులకు ఉద్యోగం వస్తే ఇంకా ఏ సమస్య ఉండదు అన్నట్టుగా అయిపోయింది. అయినా కూడా మన సమస్యలు ఇంకా అలానే ఉన్నాయి. సో దానికి సంబంధించి మనం అంటే అత్యధిక జనాభా శారీరక దివ్యాంగుల యొక్క జనాభా ఈ దేశంలో ఉంది. అత్యధికమైనటువంటి జనాభా శారీరక దివ్యాంగులు, అందులో శారీరక దివ్యాంగ ఉద్యోగులు కూడా అత్యధిక జనాభా 80% మనమే ఉన్నది. అయినా కూడా మన సమస్యల్ని ఇంకా ఎవరు పట్టించుకోకుండా ఉన్నాయి. సో తప్పకుండా ఈరోజు మనందరం కూడా ఒక యూనిటీ తోటి మనం కలిసినాం. అంటే రాష్ట్రాలతో సంబంధం లేకుండా, శాఖలతో సంబంధం లేకుండా కేంద్ర రాష్ట్ర ఉద్యోగులందరూ కూడా ఇక్కడే ఉన్నారు. వారందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అలానే మనతో పాటు మన నిరుద్యోగ సోదరులు కూడా, మన తోటి దివ్యాంగులు కూడా, వాళ్ళు కూడా మనతో ఉన్నారు. అలానే కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కూడా మనతో ఉన్నారు. వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు ఉన్నారు. అలానే బ్యాంక్ ఉద్యోగులు మన సోదరులు ఉన్నారు. ఇప్పటికీ ఆర్టీసీ ఉద్యోగులు ఉన్నారు. అలానే ఎడ్యుకేషన్ ఫీల్డ్లో జూనియర్ లెక్చరర్లు, ప్రొఫెసర్లు, అలానే రెవెన్యూ డిపార్ట్మెంట్లో జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, తర్వాత రకరకాల ఉన్నటువంటి ఉన్నారు. నిజంగా ఇలాంటి ఈ ఎన్నికల టైంలో, ఇంత బిజీ షెడ్యూల్లో, ఇలాంటి వాతావరణంలో కూడా మనం అందరం కలిసినామంటే మనలో సమస్యల పట్ల ఉద్యమించాల్సినటువంటి అవసరం మనకు చాలా ఉందని, మనందరం ఐకమత్యంగా ఉండాలని ఇది చాటి చెప్తుంది. నిజంగా ప్రత్యేక ధన్యవాదాలు అందరికీ. అలానే మనం ఈరోజు ప్రోగ్రామ్ షెడ్యూల్ ఏంటంటే, మనం ఈ మధ్యలోనే వరల్డ్ డిజేబుల్ డే, ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం జరిగింది. అది ఇప్పుడు జరుపుకోవాల్సినటువంటి అవసరం ఉంది కొద్దిసేపు అయిన తర్వాత. అలానే మన భక్తులు ఈ యొక్క శారీరక దివ్యాంగుల ఉద్యోగుల సాధికారత సంఘం గురించి కొంచెం మాట్లాడాల్సిన అవసరం ఉంది. అలానే ఆల్రెడీ ఉద్యోగుల సంఘం ఉంది, అయినా కూడా మనం శారీరక దివ్యాంగుల ఉద్యోగుల సంఘాన్ని పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది, ఇంకా ఏం సమస్యలు ఉన్నాయి, అలాంటి విషయాలు ఇప్పుడు ఈరోజు చర్చించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అసలు పెట్టుకోవాల్సిన అవసరం ఉందా, ఉంటే ఇంక దేని మీద మనం పోరాడాల్సిన అవసరం ఉంది, అలాంటి వాటి మీద కూడా మనం ఇప్పుడు చర్చించుకుంటాం. అందరు మీడియా కూడా మనం బ్రీఫ్ ఇనాగరేషన్, మన సీనియర్ ప్రొఫెసర్లతోటి మన సంఘం యొక్క ఇనాగరేషన్ ఉంటుంది. ఎందుకంటే ఇంత తొందరగా దీన్ని పెట్టాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అంటే, ఇప్పటికీ కానీ సమస్యలు అలానే మిగిలిపోతున్నాయి. చాలామంది ఉద్యోగులు, శారీరక దివ్యాంగ ఉద్యోగులు చాలా కష్టపడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. అది సెంట్రల్ గవర్నమెంట్ కానీ, స్టేట్ గవర్నమెంట్ కానీ, తర్వాత ఉన్నత ఉద్యోగులు కావచ్చు, సాధారణ ఉద్యోగులు కావచ్చు, చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అట్లాంటి గురుకులాల నుంచి కూడా మన ఉద్యోగులు ఈరోజు వచ్చిన సందర్భం ఉంది. గురుకులాల నుంచి కూడా రావడం జరిగింది. వాళ్ళు కూడా నైట్ డ్యూటీ అని, ఫీల్డ్ డ్యూటీ అని, రకరకాల డ్యూటీలతో చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇవన్నీ కూడా సాధ్యమయ్యేవే. మన ఉద్యోగ సంఘాలు చాలా వరకు వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తున్నారు. అయినా కూడా కానీ మనకు శారీరక దివ్యాంగుల యొక్క సమస్యలు చాలా ప్రత్యేకమైనవి కాబట్టి మనం కూడా పోరాడాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనందరం ఇక్కడ కలిసడం జరిగింది. అలానే ఎట్లనే ఇప్పుడు మన ప్రతి ఉద్యోగ సంఘాల్లో బ్లైండ్ అంటే అంధ ఉద్యోగ సంఘం ఎలా అయితే ప్రత్యేకంగా ఉందో, అలానే మూగ బదిర ఉద్యోగ సంఘం ఎలాగైతే ఉందో, అలానే అత్యధిక జనాభా ఉన్నటువంటి మనం శారీరక దివ్యాంగుల ఉద్యోగ సంఘాన్ని మనం ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది అని మనం ఇప్పుడు చేసుకోవాల్సిందని మనం అందరం భావిస్తూ ఇక్కడ కూర్చోవడం జరిగింది. సో ఇప్పుడు మనం వరల్డ్ డిజేబుల్ డేని మనం జరుపుకుంటాం. అలానే భక్తులు మనం మాట్లాడడం జరుగుతుంది. అలానే ఇప్పటి వరకు ఇక్కడికి ఎవరైతే వచ్చారో, మేడం మన జిహెచ్ఎంసి సీనియర్ ఇంజనీర్ గారు ఇప్పుడు వస్తున్నట్టు వేదిక రంగంలో కోరుతున్నాం. మేడం జిహెచ్ఎంసీలో సీనియర్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నారు. ప్రత్యేక ధన్యవాదాలు. సీనియర్ అసిస్టెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్, ప్రస్తుతం నిర్మల్లో వర్క్ చేస్తున్న ఆదిలాబాద్ నేటివ్ ప్లేస్ ఆదిలాబాద్. నా పేరు వీరభద్రయ్య. నేను ప్రస్తుతం వికారాబాద్ జూనియర్ కాలేజ్లో జూనియర్ లెక్చర్గా పనిచేస్తున్నాను. మాది వికారాబాద్.
నా పేరు కృష్ణరాజు, గట్టుపల్లో స్పెషల్ టీచర్గా పనిచేస్తున్నాను. డిస్ట్రిక్ట్ నల్గొండ. పేరు లక్ష్మీనారాయణ, విజయనగరం ఏరియాలో మేనేజర్గా పనిచేస్తాను. నా పేరు దుర్గారావు, వెస్ట్ గోదావరిలో వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో వెల్ఫేర్ అసిస్టెంట్గా చేస్తున్నాను. నా పేరు శివనారాయణరావు అండి, గుంటూరు నుంచి వచ్చాను. ఆర్ఎంపీ డిపార్ట్మెంట్లో జూనియర్ అసిస్టెంట్గా చేస్తాను. నా పేరు బండారు దొరికారా, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ గుంటూరులో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తాను. నా పేరు జయరామ్, గవర్నమెంట్ డిస్ట్రిక్ట్ రెవెన్యూ డిపార్ట్మెంట్. నేను అటెండర్గా పనిచేస్తున్నాను. గవర్నమెంట్ డిస్ట్రిక్ట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ అటెండర్గా పనిచేస్తున్నాను సార్. నా పేరు రవికుమార్, మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ పాలిటెక్నిక్ కాలేజ్లో ల్యాబ్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను. నా పేరు బాలరాజు, మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ టెక్నికల్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. డాక్టర్ రామకృష్ణ రెడ్డి, కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్, ఉస్మానియా. అందరికీ నమస్కారం. నా పేరు వి తిరుపతయ్య, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ వెస్ట్ మారేడుపల్లి జూనియర్ లెక్చరర్గా పనిచేస్తున్నాను. సొంత జిల్లా వచ్చేసి నాగర్ కర్నూలు. పేరు నేను చెప్పి నేను ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో వర్క్ చేస్తున్నాను. అది నల్గొండ జిల్లా. నా పేరు సేవ్య, నేను టీజీఎస్ ఆర్టీసీలో మెకానిక్గా పనిచేస్తున్నా. నా పేరు కే చంద్రశేఖర్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో కాంట్రాక్ట్ ఎంప్లాయీగా పనిచేస్తున్నాను, నార్మల్ డిస్ట్రిక్ట్. అందరికీ గుడ్ మార్నింగ్. నా పేరు మల్లికార్జునపురం, కర్నూలు డిస్టిక్. నేను ఈపీఎఫ్లో కక్కపుర పే పార్క్స్లో వర్క్ చేస్తున్నాను. అందరికీ గుడ్ మార్నింగ్. నా పేరు రావు కమల్, హైదరాబాద్ డిస్ట్రిక్ట్. విశాఖపట్నం ఇండియన్ నాలెడ్జ్ వర్క్ చేస్తున్నాను సెంట్రల్ నా పేరు రామాంజనేయులు, నేను ఇంటర్నేషనల్ పారా బ్యాడ్మింటన్ ప్లేయర్. నా పేరు ఎం శ్రీనివాసం, నేను మహబూబ్నగర్ జిల్లా నుంచి మాట్లాడుతున్నా. నేను వికలాంగుల హక్కుల కోసం దాదాపుగా 20 సంవత్సరాల నుంచి ఉదయ అసోసియేషన్ తరఫున పోరాటం చేస్తున్నాను. నా పేరు వెంకట్, నేను అసిస్టెంట్ ప్రొఫెసర్ యూనివర్సిటీ హైదరాబాద్లో పనిచేస్తున్నాను. మాది నల్గొండ. పెద్దలందరికీ మరియు మిత్రులకి నమస్కారం. వేదికను అలంకరించిన పెద్దలందరికీ నమస్కారం. నా పేరు దుర్గేశం, నేను ఉస్మానియా యూనివర్సిటీలో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను. మా సొంత జిల్లా ఇప్పుడు పాత వరంగల్, ఇప్పుడు అది సిద్దిపేట జిల్లాకు వచ్చింది. ప్రస్తుతానికి నేను ఇక్కడే ఉంటున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. నా పేరు మొహమ్మద్ రియాజ్, నేను పాలిటెక్నిక్ లెక్చరర్గా పనిచేస్తున్నాను, హైదరాబాద్. నేను ప్రొఫెసర్ లింగారెడ్డి, రిటైర్డ్ ప్రొఫెసర్ ఫిజిక్స్ డిపార్ట్మెంట్. మా నర్సింగ్ మా డిపార్ట్మెంట్లో రిటైర్ అయిన తర్వాత ఉప్పల్లో ఉన్నాను. ముగ్గురు పిల్లలు యాక్టివిటీస్ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అందరికీ వందనాలు. నా పేరు నర్సింగ్లు, జిఎస్టీ డిపార్ట్మెంట్లో సీనియర్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నాను, వికారాబాద్ డిస్ట్రిక్ట్లో. పెద్దలందరికీ నమస్కారం. నా పేరు వేదకుమారి, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, జిహెచ్ఎంస్లో పనిచేస్తున్నాను. నా పేరు వీరేష్, అన్ఎంప్లాయిడ్ డిజేబుల్డ్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ. ఐఎమ్ వర్కింగ్ ఇన్ గూగుల్. నా పేరు నాగరాజు,
ఉదయం వైస్ ప్రెసిడెంట్. నా పేరు లక్ష్మీనారాయణ సార్, కర్నూలు డిస్ట్రిక్ట్ మెడికల్ డిపార్ట్మెంట్ హెల్త్ అసిస్టెంట్గా పనిచేస్తాను. Good morning, everyone. Today we are celebrating World Disabled Day as well as inauguration function of our Arthur Divyang Employees Empowerment Association. Today we gather in the presence of every department of Arthur Disabled Employees. We are coming to a conclusion here why we need to establish the Arthur Divyang Employee Empowerment Association. Why we need basic needs we require. So that's why we have created our association for the employees. Basically, every employees need infrastructure must be clean and accessible to every employee. So orthopedically handicapped అవసరమైన ఏంటంటే ముందుగా యాక్సెసిబుల్ వర్క్ ఎన్విరాన్మెంట్. యాక్సెసిబుల్ వర్క్ ఎన్విరాన్మెంట్ ఇన్ ద సెన్స్ నువ్వు ఎక్కడైనా పని చేయి, నువ్వు ఎక్కడైనా ఉండు, కానీ నీకు నార్మల్ వాళ్ళతో ఈక్వల్ గా వర్క్ చేసే ఎన్విరాన్మెంట్ కల్పించాలి. అది అందరికీ అవసరం. యాక్సెసిబుల్ ఎందుకంటే ఈ రోజు ఆర్థోపెడికల్ ఎంప్లాయీస్ ఒక స్టేజ్ మీద ఎక్కాలన్నా, ఒక ప్రోగ్రామ్ అటెండ్ అవ్వాలన్నా, ఒక మీటింగ్ అటెండ్ అవ్వాలన్నా అని ఇట్లాంటి వాటికి 10 నిమిషాలు ఆలోచించి ఆ ఫంక్షన్ కి అటెండ్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఇలాంటి పరిస్థితి రాకుండా ఇన్క్లూసివ్ ఎన్విరాన్మెంట్ ఎవరు ప్రొవైడ్ చేస్తే then we are also equal to the normal employees. We can work more than hours. That is the main thing. So inclusive environment okati. Inkoti reservations in promotions to the orthopedically disabled. Why we need a reservation in orthopedically in promotion means we also equal among all the employees. So that's why we are asking the promotions reservation in ortho disabled persons. Exemption during transfers gaani, exemptions during కొన్ని వర్క్స్ ఫీల్డ్ లో కానీ అట్లాంటి వాటికి ఎగ్జామ్స్ ఇవ్వాలని కోరు. తర్వాత హెల్త్ కార్డ్స్ ఫర్ ఆల్ ద ఆర్థోపెడికల్లీ ఎంప్లాయీస్ బికాస్ disabled itself is a patient. Because disabled itself is a patient, we need a certain medicinal grounds, we need a certain యాక్సెసిబుల్ డివైసెస్ కావచ్చు, లేదా మెడిసిన్స్ కావచ్చు, లేదా కొన్ని ట్రీట్మెంట్స్ కావచ్చు. ఇవన్నీ ఉంటేనే దెన్ ఐ కెన్ వర్క్ విత్ నార్మల్ ఎంప్లాయీస్. సో వన్ ఇస్ ద హెల్త్ కార్డ్స్ ఫర్ ఆల్. ఇంకొకటి స్ట్రిక్ట్లీ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ సెక్షన్ 92 ఆఫ్ RPWD యాక్ట్. దిస్ ఇస్ ద క్రూషియల్ అండ్ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ ఆర్థోపెడికల్. ఏ డిపార్ట్మెంట్ లో అయినా మాకు కించపరచకుండా వాళ్ళతో ఈక్వల్ గా ఉండేటట్లు, వాళ్ళతో ఈక్వల్ గా నడిచేటట్టు ఉండడానికి మాకు ఈక్వల్ ఆపర్చునిటీ కల్పించి డిస్కరేజ్మెంట్ చేయకుండా ఉండాలి.
అదేవిధంగా ఏదైనా వాళ్ళు ఏమంటారు కించపరిస్తే 92 సెక్షన్ ప్రకారం మాకు ప్రొటెక్షన్ కల్పించాలి అని చెప్పేసి మేము కోరుతున్నాము. ఇది ఒకటి. సో ఇక్కడ ఇంకోటి ఇంకోటి ఇంపార్టెంట్ మీకు చెప్తున్నానంటే టర్మ్ ఇన్సూరెన్స్. టర్మ్ ఇన్సూరెన్స్ అనేది మీకు చాలా రకరకాల ఇన్సూరెన్స్ ఉన్నాయి, లైఫ్ ఇన్సూరెన్స్ ఉన్నాయి. కానీ ఆర్థోపెడికల్లీ హ్యాండిక్యాప్ కానీ డిజేబుల్ ఎంప్లాయీస్ కానీ ఇన్సూరెన్స్ లేదు. మీరు మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ అనుకోవచ్చు, ఎల్ఐసి ఇన్సూరెన్స్ అనుకోవచ్చు, ఇంకా స్టార్ ఇన్సూరెన్స్ అనుకోవచ్చు. ఆ ఇన్సూరెన్స్ లో మీకు డిజబిలిటీ ఉందంటే మీకు ఇన్సూరెన్స్ ఇవ్వము సార్ అంటారు. వై వి నీడ్ ఇన్సూరెన్స్? బికాస్ టు ప్రొటెక్ట్ అవర్ ఫ్యామిలీస్. మాకు కూడా ఫ్యామిలీస్ ఉన్నాయి. ఆ ఫ్యామిలీస్ లో ప్రొటెక్షన్ కావాలంటే ఇన్సూరెన్స్ కావాలి. ఇన్సూరెన్స్ ఇవ్వకపోతే ప్రొటెక్షన్ ఎందుకు? సో ఇలాంటివి చాలా రకాలు. ఎందుకంటే మీకు నార్మల్ గా ఈరోజు మీరు ఫోన్ చేసి కనుక్కుంటే స్టార్ కానీ వేరే ఏదైనా హెల్త్ ఇన్సూరెన్స్ ఫోన్ చేస్తే యు ఆర్ ఏ పేషెంట్, యు ఆర్ నాట్ గివింగ్ ఎనీ హెల్త్ ఇన్సూరెన్స్. ఇలాంటి పరిస్థితి ఉంది. అంటే ఈవెన్ దో గవర్నమెంట్ డజంట్ నో దిస్ కైండ్ ఆఫ్ ఇన్సూరెన్స్ దే ఆర్ ఇంప్లిమెంటింగ్. Only to the healthy people they are taking an insurance, because we are a disabled persons, by birth disabled, but we are healthy, but they are not accepting. They are considered as a patient. They are considered as a patient. This is one time I faced that. So everyone to gather this among all the orthopedically handicapped employees, we can empower the each and every point. సో ఇక్కడ ఈ సభకు విచ్చేసినటువంటి పెద్దలందరికీ నా మాట మన్నించి ఎక్కడో ఉన్న రాష్ట్రాల నుండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి, వివిధ జిల్లాల నుండి ఇక్కడ వచ్చి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క ఉద్యోగులందరికీ నా తరపున ధన్యవాదాలు కోరుతున్నాను. ఇంకా ముందుగా మన ముందు కార్యాచరణ సమన్ గారు చెప్తారు. ముఖ్యంగా ఇప్పుడు మాట్లాడతారు. అంతకుముందు రియాజ్ సార్ అంటే ఈ యొక్క అసోసియేషన్ని ఎందుకు స్టార్ట్ చేయాల్సిన అవసరం ఏముంది, ఆరంభం చేయాల్సిన అవసరం ఏముంది అని చెప్పేసి చాలా చక్కగా వివరించారు. ఇవన్నీ కూడా సమస్యలు లేనట్టుగానే ఇప్పటి వరకు మనకు అనిపించాయి. కానీ ఈరోజు అవి కూడా సమస్యలే. అవి సమస్యల్ని టేకప్ చేయాలని మనం ఈరోజు కలవడం జరిగింది. అలానే ఈ ఇప్పటిదాకా మనం అనుకున్నట్టుగా ఉద్యోగుల సంఘం ఉంది, అలానే బ్యాంక్ ఉద్యోగుల సంఘం ఉంది, దివ్యాంగ ఉద్యోగుల సంఘం రకరకాలుగా ఉన్నాయి. అలానే దివ్యాంగ ఉద్యోగుల సంఘాలలో బ్లైండ్ ఉద్యోగుల సంఘం ఉంది, అలానే బధిర ఉద్యోగుల సంఘం ఉంది. అట్లనే మన సమస్యల మీద ప్రత్యేకంగా శారీరక దివ్యాంగ ఉద్యోగుల సంఘాన్ని ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి మనం ఉంది. అలానే ఈ యొక్క శారీరక దివ్యాంగ ఉద్యోగుల సంఘం అనగానే మనం శారీరక దివ్యాంగుల సమస్యల మీద పోరాడుతూనే కామన్గా సమాజంలో దివ్యాంగులు ఎదుర్కొంటున్నటువంటి అన్ని సమస్యల మీద కూడా ఈ యొక్క సంఘం మనం ప్రత్యేకంగా పనిచేస్తుంది, తప్పకుండా పనిచేస్తుంది. అలాంటి కాబట్టి సో ఇలానే ఇప్పుడు మన భక్తులు ఒక్కొక్కరుగా మాట్లాడాలని కోరుకుంటున్నాం. సభకు వచ్చిన పెద్దలందరికీ నమస్కారము. ఈరోజు మనం ఇక్కడ ఎందుకు సమావేశమైనామని ఇంతసేపు రియాజ్ సార్ గారు అండ్ సుమన్ సార్, వెంకన్న సార్ గారు, నరసింహ సార్ గారు అందరూ చెప్పారు. నిజానికి మనము ఒక వేదికపై అందరము కూర్చొని చర్చించుకోవడం అంటే మన బలాలను మనము నిరూపించుకోవాలి. మనం బలహీనులము కాదు. మనం శారీరక వికలాంగులమే కానీ నాలెడ్జ్లో మాత్రం ఉన్నతమైన దాంట్లో ఉంటూ అనేక శిఖరాలను అవరోధిస్తున్నారు మన శారీరక వికలాంగులు కూడా. కాబట్టి మన సంఘాన్ని ముందుకు నడిపిస్తూ సమస్యలన్నీ తీర్చాలని ఈ శారీరక దివ్యాంగుల ఉద్యోగ సాధికారత సంఘంను కోరుతున్నాను. ఇంతటితో గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నేను ఎంఎస్సి ఫిజిక్స్ ఉస్మానియా యూనివర్సిటీలో చేశాను. అతి సామాన్య కుటుంబం నుంచి కూడా వచ్చాను. ప్రతి సమస్యను కూడా
నేను గ్రామం నుంచే ఎదుర్కోవడం జరిగింది. ఆ సమస్యలన్నింటినీ కూడా ఎదుర్కొని ఏదో కాంపిటేటివ్ వరల్డ్లో పాల్గొని ఒక ఉద్యోగం అనేటటువంటిది సాధించడం జరిగింది. మనందరం కూడా ఒకరి సానుభూతి అవసరం లేకుండా మనంతకు మనము ఆలోచించి కష్టపడి ఉన్నత శిఖరాలను అధిరోహించి మన సమస్యలను తీర్చుకోవడమే కాదు, మన వైకల్యం ఉన్నటువంటి ప్రతి ఒక్కరి సమస్యను కూడా మనం తీర్చాలనేటటువంటి సంకల్పంతో ఈ శారీరక దివ్యాంగ ఉద్యోగుల సాధికారత సంఘాన్ని ఏర్పరచడం అనేటటువంటిది జరిగింది. దీనికి అందరి సహకారం కూడా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా తమ తోడ్పాటును అందించి మన యొక్క సమస్యలను రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా తీర్చుకునే విధంగా మనందరం కలిసి కట్టుగా ముందుకు తీసుకెళ్లాలని మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్. దివ్యాంగ మిత్రులందరికీ శుభాభివందనాలు. ఈ యొక్క సంఘం యొక్క ఆవిష్కరణలో భాగమైనటువంటి ఎంతోమంది కష్టపడితే కానీ ఈ సంఘం కార్యరూపం దాల్చలేదు. తెర వెనుక చాలా శక్తులు కనిపిస్తున్నాయి. నరసింహ గారు కానీ, సుమన్ కానీ, లక్ష్మీనారాయణ అన్న గారు కానీ, ఇక్కడ రియాజ్ కానీ, వీళ్ళు చేసిన కృషికి ఈరోజు సంఘం ఈ కార్యరూపంలో దాల్చింది. ఇది సో ఈ వీళ్ళు లేకపోతే ఈ సంఘమే లేదు. వీళ్ళ యొక్క ఆలోచన కార్యరూపమే ఈ సంఘం ఈరోజు. సో ఫస్ట్ వీళ్ళందరికీ కృతజ్ఞత తెలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో నెక్స్ట్ వీళ్ళందరి యొక్క ఈ వీరందరి యొక్క కార్యక్రమాన్ని మీరు పాల్పంచుకోవడానికి ఎంతో శ్రమకోర్చి ఇక్కడికి వచ్చినారు. మీ అందరికి కూడా అభినందనలు. సో మన సంఘం ప్రెసిడెంట్ గారు రియాజ్ గారు చెప్తున్నారు ఒకటి, డిజేబుల్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ పేషెంట్. సో అన్న డిజేబుల్ అనేది పేషెంట్ కాదు, మీకు అదొకటి చెప్పదలుచుకున్నాను. సో ఒకటి అమెరికాలో ఒకటి జరిగింది. మామూలుగా మనందరికీ మన మనందరం హాస్టల్లో చదువుకున్నాం. మనకు కాలేజీలో అడ్మిషన్ రాగానే ఎక్కడ ఇచ్చారు? మనకు అడ్మిషన్ హాస్టల్లో ఉండడానికి ఇచ్చిరా? హాస్టల్లో ఇచ్చారు కదా. కానీ అమెరికాలో మాత్రం వీళ్ళందరికీ హాస్టల్లో ఇవ్వలే అడ్మిషన్, ఒక హెల్త్ సెంటర్లో ఇచ్చారు. హెల్త్ సెంటర్లో ఇవ్వడానికి గల ప్రధాన కారణం ఏంటంటే వీళ్ళు పోలియోని ఒక డిసీజ్ లెక్క ట్రీట్ చేయడం జరిగింది. సో చదువుకున్న మేధావులు కూడా, అక్కడున్న ప్రొఫెసర్లు కూడా అర్థం చేసుకోలే పోలియో ట్రీటెడ్ యాజ్ ఎ డిసీజ్. ఇట్ ఈస్ షేమ్ ఆన్ ద ఇంటెలెక్చువల్ పార్ట్. సో దేర్ పీపుల్ fight for their accommodation. So they have been given accommodation in the health center, university health centers, not in the hostels, not along with the students. So this is how we have to understand. This is how we have to tell the people who are working in the health sector, polio is not a disease. That is how we have to tell the people who are in the health insurance policy makers, people who are in the this life insurance and term insurance policy people. Polio is not a disease. So that is how we are getting the hostel accommodation in the hostels now, because of some people struggle. And one more thing, manamu kotladakapothe edi kuda raadu. Again there is a one more movement, పిస్ ఆన్ పిటి. ఎవరి సానుభూతి మనకు అవసరం లేదు. మన హక్కుల కోసం మనం పోరాడాల్సిందే. మన హక్కుల కోసం మనం పోరాడినంత కాలం ఇక్కడనే ఉండిపోతాం. దట్స్ వాట్ దెర్ ఇస్ ఎ మూమెంట్ విచ్ వాజ్ ఎమర్జ్డ్ ఇన్ అమెరికా, దట్ ఈస్ ఆల్సో ఇన్ ద హాస్టల్. పిస్ ఆన్ పిటి. నీ దయ ఎవరికి కావాలి? నా హక్కులు నాకు కావాలి. నీ దయ అవసరం లేదు, నా హక్కులు నాకు కావాలి. Please create barrier-free environment. Please implement the 4% or 5% reservation in the employment as well as in the education sector.
Who needs your pity? Who needs your support? We don't need any support. If you provide all the equal opportunities for us, we are also ready to work along with the people who you think that they are equal. So that's what. This organization will work for that. This organization will stand with you. So this is our one thing. So we don't need anyone else's sanubhuti. We don't need anyone else's support. So create barrier-free environment, create the technical support. We will do the wonders. So again, yeah, we need not to create any kind of chaos here, but give us the equal opportunities. I don't know whether you have observed it or not. See, there is no barrier-free environment here. There is no ramp over there. So, as I'll tell you my experience in the university. Where you can see 1,000 crores will be spent, but that's not for the barrier-free environment. They build 10 floors, 30 floors buildings, but you cannot enter into that. Even you cannot enter into the classrooms. You cannot enter into the toilets. You cannot enter into the auditoriums. I don't know whether you have observed this press club buildings. See, go and see there. How many buildings have this ramps? Fortunate, we are fortunate that this is somewhere else. At least we can access it. This is only one example, but there are 1,000 examples are there in this Telangana and Andhra Pradesh in this India. And one more thing, whether you have observed or not, recently they have discontinued this thing, the concession. This GST concession was that was given to the people who are in India, not only for this physically challenged. Why they have discontinued? There are so many problems like this. They don't. These universities will get 3%, 3% of budget, but that's not implemented in the education. That's not implemented in the employment. So there are there should be some nodal officers in the universities. No one cares that, and they think that these people they live on the mercy. So I don't believe that. There are so many people who can create wonders. There are so many people who got jobs in the merit. So I urge some people, please consider as normal as you are. So we'll also work with you. We do the wonders, and we create all the barrier-free environment if the opportunities are given for us. So thank you. Thanks for giving this opportunity. So we work for you. We work together. Then we create wonders. Thank you. నా పేరు యాదగిరి, డాక్టర్ యాదగిరి. నేను ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ పొలిటికల్ సైన్స్, ఎంఎడ్, తర్వాత పిహెచ్డి అన్నీ కూడా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చదువుకోవడం జరిగింది. లాస్ట్ టైం రిక్రూట్మెంట్లో డిఎల్ బీసీ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలో డిఎల్ పోస్ట్ని రిక్రూట్మెంట్ కావడం జరిగింది. సో ఇక్కడ చాలామంది మిత్రులు నాకు ఇక్కడ పరిచయమే. అయితే ఇట్లాంటి ఒక వేదికను క్రియేట్ చేసినందుకు ముఖ్యంగా అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి సుమన్ గారు అయితేనేముంది, ప్రొఫెసర్ దుర్గేశం గారు అయితేనేముంది, మిగతా అందరు మిత్రులు కూడా కలిసికట్టుగా పనిచేసి మన యొక్క డిమాండ్లను సాధించుకోవాలని, ఇది ఫస్ట్ వేదిక అనుకుంటున్నాను నేను. ఇట్లాంటి వేదికలు ఎన్నో జరుపుకొని మన యొక్క డిమాండ్లను కూడా ప్రభుత్వానికి తెలియజేసి మనలాంటి ఎంతోమంది శారీరకంగా మానసికంగా ఉన్నటువంటి వికలాంగులకు మనం ఎంతో రకంగా సహాయం అందించాలని ఈ వేదిక ద్వారా వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. గౌరవులైన మన వేదిక అలంకరించిన పెద్దలకి, ఇక్కడున్న మన తోటి ఎంప్లాయీస్కి అందరికీ నమస్కారములు. హైదరాబాదు నాకు 20 years బ్యాక్ నుంచే చాలా అనుబంధం, పూర్తిగా చాలా అనుబంధం. ఇక్కడి నుంచే
ఎందుకంటే చాలా తర్వాత మళ్ళీ ఇక్కడ మనం అందరం కలుసుకోవటం కూడా చాలా హ్యాపీ. దీంట్లో మన మిత్రులు అందరూ నాకు తెలిసిన వాళ్ళే చాలామంది ఉన్నారు. ఇక్కడ మెయిన్ మన ఆర్థో ఎంప్లాయీస్ బ్లైండ్ వాళ్ళు ఆల్రెడీ చాలా ఫాస్ట్ ఉన్నారు. వాళ్ళు మనం చాలా లేట్ చేసినాం. మన ఆర్థోస్ పెడతాం, చాలా లేట్ చేసాము. వాళ్ళకి అందిన ఫలాల్లో మనకు చాలా 0% మనకి మన ఆర్థోస్కి చాలా తక్కువ. ఏ ఆఫీసులో పోయినా ఎక్కడ పోయినా ప్రమోషన్ విషయంలో కానీ దేంట్లో కానీ మన వాళ్ళని చాలా తక్కువ. ఇప్పుడు ప్రజెంట్ మేము ఏపీలో చూస్తున్నాం ప్రజెంట్. ఎందుకంటే ఏ ఆఫీసులో పెట్టినా ఎక్కడ పెట్టినా కూడా ఒక ప్రమోషన్ల విషయం కానీ మన ఆఫీసులలో ఏ ఆఫీసులో పోయినా ఎక్కడ పోయినా కూడా ప్రతి డిపార్ట్మెంట్ ఏపీ జెన్కో కానీ మన R&B డిపార్ట్మెంట్లో కానీ ఒక హెల్త్ డిపార్ట్మెంట్లో కానీ ప్రతి ఏ డిపార్ట్మెంట్లో కూడా మన హ్యాండిక్యాప్ని ప్రమోషన్లు ఇవ్వటానికి చాలా ఇబ్బందులు పెడుతున్నారు. డైరెక్ట్ ఏముందిలే వీళ్ళకి ఇచ్చేది ఏందిలే హ్యాండిక్యాప్డ్కి అనేది వాళ్ళకి బాగా ఇది ఉంది. మన ఆర్థో ఎంప్లాయీస్ పెట్టిన తర్వాత ఇప్పుడు మనం కూడా స్టేట్ టీం కూడా చాలా స్ట్రాంగ్గా అయింది. ప్రజెంట్ మన స్టేట్ ప్రెసిడెంట్ గారు ఎల్ఐ గారికి ఏంటంటే కొంచెం ఆరోగ్యం సహకరించాల కొంచెం ఇబ్బందిగా ఉంది. లేకపోతే మనం ఎల్ఐ గారు కూడా మనకి స్టేజ్ మీద వచ్చేవాడే, కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల రాలేకపోయాడు. ప్రజెంట్ మనం ప్రతి డిస్టిక్ కూడా 120 నుంచి 130, 150 మెంబర్స్ కూడా అయ్యారు. ఏది మొత్తం టోటల్గా 26 జిల్లాల్లో కూడా మనకి ఇప్పుడు కొంచెం చాలా వరకు చాలా ఏది 2014 నుంచి చాలా వరకు మన వాళ్ళు కూడా కొంచెం ఈ మధ్య మనం పెట్టిన కొంచెం 1 year 1.5 year నుంచి కూడా మన వాళ్ళు కూడా ప్రతి దాంట్లో కొద్దిగా స్ట్రాంగ్ అయ్యారు. ఎక్కడ పెట్టినా కూడా ప్రతి దాంట్లో. సరే, ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదములు. ఇక్కడ విచ్చేసినటువంటి నా సోదరిమణులకు, దివ్యాంగ వికలాంగుల సోదరులకు ప్రపంచ దివ్యాంగుల దినోత్సవ శుభాకాంక్షలు. అదేవిధంగా ఈరోజు శారీరక దివ్యాంగ ఉద్యోగుల సాధికారత సంఘం ఆవిష్కరణకు నన్ను ఆహ్వానించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా ఒకప్పుడు నిరుద్యోగులే, అందరూ మా మిత్రులే. ఈరోజు వీళ్ళందరూ ఉద్యోగాల్లో ఉండి సొసైటీకి మేము కూడా ఎంతో కొంత చేయాలనే ఉద్దేశంతో ఇప్పటి వరకే అన్ఎంప్లాయిడ్గా చాలా సాధించారు. అదేవిధంగా ఒక ఉద్యోగంలో ఉండి కూడా మనం మళ్ళీ మన దివ్యాంగులకు తోడుగా ఉండాలని చేసినందుకు మా మిత్రులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఇక్కడే కాదు ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి మన యూత్ చాలా కష్టపడుతున్నారు. అందుకని ఈ సంఘం దినాభివృద్ధి చెందుతూ అదేవిధంగా ఈ 2 తెలుగు రాష్ట్రాలకే కాదు దేశానికి కూడా ఒక ఆదర్శంగా నిలవాలని, ఈ సంఘం ఇంకా ముందుకు వెళ్ళాలని నా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. థ్యాంక్ యూ. శారీరక దివ్యాంగ ఉద్యోగుల సాధికారిక సంఘ ఆవిర్భావము మరియు పరిచయ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మన సంఘ ప్రెసిడెంట్ రియాజ్ సార్ గారు, తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ సుమాన్ గారు, ఆ తర్వాత జనరల్ సెక్రటరీ డాక్టర్ నరసింహులు గారు, అదేవిధంగా జాయింట్ సెక్రటరీ డాక్టర్ వెంకన్న గారు, మరియు మన కార్యక్రమానికి చీఫ్ గెస్ట్గా విచ్చేసినటువంటి రిటైర్డ్ ప్రొఫెసర్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ప్రొఫెసర్ లింగారెడ్డి సార్ గారు, మరియు మన తెలంగాణ మరియు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విశేషంగా పనిచేసినటువంటి శారీరక వికలాంగుల మిత్ర బృందానికి, సోదర మిత్ర బృందానికి అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు తెలియజేస్తూ, నిజంగా ఈరోజు ఒక మంచి శుభ సంకల్పంతో ప్రారంభమైనటువంటి మన సంఘం దినదినం ప్రవృత్తిమానం చెంది మన సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించి ఎన్నో సంఘాలకు ఆదర్శంగా నిలవాలని ఆశిస్తూ, ఇందాక మన పెద్దలు ప్రెసిడెంట్ గారు ప్రసంగంలో ఎవరో ఇన్సూరెన్స్ వాళ్ళు అన్నట్టు విన్నాం.
మనకి సమస్య, మనకు వ్యాధి అని. మేము వ్యాధి కోరుకోలేదు, తెచ్చుకోలేదు. అది బై బర్త్గా వచ్చింది కొన్నిసార్లు అయితే, అంటే యాక్సిడెంట్గా వచ్చినటువంటి అంశాలు కొన్నిసార్లు అయితే అది ఒక అంశంగా మాత్రమే పరిగణించాలి. అది ఒక అవరోధంగా భావించద్దు. మేమైతే భావించలేదు. ఎందుకంటే ఎన్నో అవరోధాలు ఎదుర్కొని, ఎన్నో అవమానాలు ఎదుర్కొని ఒక స్థాయిలో ఉంటూ మేము మాట్లాడుతున్నాము, మేము ఉద్యోగం చేస్తున్నాము, మేము కదులుతూ ఉన్నాము, మేము కదిలిస్తూ ఉన్నాము, మేము రచనలు చేస్తున్నాము, మేము రచింపజేస్తున్నాము, మేము ఆలోచిస్తున్నాము, మేము ఆలోచింపజేస్తున్నాము. మరి మేము ఎక్కడ వ్యాధిగ్రస్తులమండి? మేము ఎక్కడ రోగస్తులమండి? మేము జీవితాలను ముందుకు తీసుకుపోతున్నాము, మేము స్ఫూర్తినిస్తున్నాము. మేము కదలలేకపోవచ్చు, కానీ కదిలించే స్థాయిలో ఉన్నాం. మేము ఆలోచింపజేయించే స్థాయిలో ఉన్నాం. మేము పరిష్కరించే స్థాయిలో ఉన్నాం. కాబట్టి ఎప్పుడు ఈ వేదిక సందర్భంగా సమాజానికి తెలియజేసేది ఏంటంటే, మీకు ఎదురైనటువంటి శారీరక వికలాంగుల పైన సానుభూతి చూపకండి, జాలి చూపొద్దు, సానుభూతి చూపొద్దు. వాళ్ళు కూడా తోటి జీవులుగా పరిగణించాలి. నిజానికి చూస్తే మా జనరల్ సెక్రటరీ గారు గురువుతో స్టార్ట్ చేశారు తన శ్లోకం. అప్పుడు అనిపించింది నాకు, ఆ దేవతల్లో కూడా ఆంజనేయ స్వామి ఉన్నాడని. ఆంజనేయ స్వామి ఎవరో కాదు కదా, ఎంతో మందికి స్ఫూర్తి ఇచ్చినటువంటి గొప్ప మహానుభావుడు. వారి స్ఫూర్తి తీసుకొని మేము నడుస్తున్నాము, నడిపిస్తున్నాము, బ్రతుకుతున్నాము, బ్రతికిస్తున్నాము. దయచేసి ఇంకోసారి మమ్మల్ని పేషెంట్గా గుర్తించకండి, మంచి పర్సనాలిటీగా గుర్తించండి. మేము ఇందాక మా మిత్రుడు అంజనేయులు చెప్పినట్టు పారా ఒలింపిక్స్లో పాల్గొన్నాడు, మన దేశ ప్రాతినిధ్యం వహించారు. ఇంతకంటే గొప్ప అచీవ్మెంట్ ఏముంటుందండి? పాఠాలను చదువుకొని పోరాటాలు చేసి ఆరాటపడి పార్లమెంటులో కూడా మా ప్రాతినిధ్యం వహించినటువంటి కేంద్ర మాజీ మంత్రివర్యులు ఉన్నారు, జైపాల్ రెడ్డి సార్. మనందరికీ మహబూబ్నగర్ జిల్లాకు చెందిన వాళ్ళే. సో ఇట్లాంటి స్ఫూర్తిదాయకమైనటువంటి వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు. మనం ఎందుకు వెనుకడికి వేసుకోవాలి? మనకెందుకు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవాలి? కాబట్టి మేము ఎప్పుడు కూడా ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ఇతరుల్లో కూడా ఆత్మవిశ్వాసం పెంచే ప్రయత్నం చేస్తూ మేము ముందుకెళ్తున్నాము. మాకు ఎంతోమంది ఐఏఎస్లు ఉన్నారు, ఐపీఎస్లు ఉన్నారు మన శారీరక వికలాంగులుగా. ఎంతోమంది ఉద్యోగులు ఉన్నారు, ఎంతోమంది రాజకీయ ప్రముఖులు కూడా ఉన్నారు. కాబట్టి మనము ముఖ్యంగా ఈ సమావేశం ద్వారా ప్రభుత్వాలకు విన్నవించేది ఏంటంటే, దినదినము ప్రతిరోజు కూడా ఈ శారీరక వికలాంగుల శాతం పెరుగుతుంది. అది జీవ వైవిధ్యం ద్వారా కావచ్చు, యాంత్రికంగా కావచ్చు, యాదృచ్ఛికంగా కావచ్చు. దానికి అనుగుణంగా రిజర్వేషన్ అందించాలి, దానికి అనుగుణంగా వసతులు ఏర్పాటు చేయాలి. అవి మన సాధారణ హక్కులుగా భావించి వాటిని అమలు పరచాలని మీ అందరికీ విన్నవిస్తున్నాం ప్రభుత్వాలకి. అదేవిధంగా ఎక్కడ కూడా అసౌకర్యానికి గురి చేయకుండా యాంటీ స్కిడ్ అపార్ట్మెంట్స్ ఉండాలి, యాంటీ స్కిడ్ ప్లాట్ఫామ్స్ ఉండాలి. అందులో సైడ్ రైలింగ్ ఉండి, ర్యాంప్స్ ఉండి, పెద్ద పెద్ద భవనాలు ఉన్నప్పటికీ కూడా పై అంతస్తు ఉంటే లిఫ్ట్ ఫెసిలిటీ ఉండాలి. ఇవన్నీ కనీస అవసరాలు, కనీస వసతులు ఏర్పాటు చేయమని ఒక సంఘం ద్వారా విన్నవించడానికి ఈ సంఘం ఈరోజు ఆవిర్భావం అయిందని నేను అర్థం చేసుకుంటున్నాను. నిజంగా మీ యొక్క సంకల్పం, అంటే మనందరి యొక్క సంకల్పం, అంటే దీని వెనకాల పెద్దలు చెప్పినట్టు ఇది సంఘం ఒక రూపు దాల్చాలంటే దాని వెనకాల ఎంతో నిరంతరమైనటువంటి కృషి ఉంటుంది, నిరంతరమైన శ్రమ ఉంటుంది, ఎంతోమంది యొక్క భాగస్వామ్యం ఉంటుంది. సో ఈ విధంగా ఏర్పడినటువంటి ఈ సంఘం మరెన్నో ముందు ప్రభుత్వాలకి పథకాల రూపకల్పనకి మన సంఘం ద్వారా ఒక మంచి నివేదిక సమర్పించే విధంగా మనం ఎదగాలి, మనం ఇంకొకరికి మార్గదర్శకంగా ఉండాలి. ఇంకో విషయం నాకు గుర్తొస్తుంది, మనం ఉద్యోగులుగా ఉంటాం, మనం ఒకసారి మనం పనిచేసేటువంటి ప్రదేశానికి వెళితే మళ్ళీ మనం వెనక్కి తిరిగి రాము. ఆ సమయం అయ్యేంతవరకు అక్కడే ఉంటాం, ఇంకా వేరే ఏ కాలయాపన చేయము. అంటే ఇక్కడ ఏంటి? జవాబుదారితనము, నిబద్ధత, అంకిత భావంతో పనిచేసేటువంటి ఉద్యోగులుగా, శారీరక వికలాంగుల ఉద్యోగులు. ఎలాంటి ఉద్యోగాన్ని వదులుకొని, అంటే ఉద్యోగంలో ఏదో నామమాత్రంగా పనిచేసేటువంటి వాళ్ళు కాదు.
చాలా డెడికేట్గా అంకిత భావంతో పనిచేసేటువంటి శారీరక వికలాంగుడు. ఎవరి అంటే మాట పడద్దు, నా మీద మాట పడద్దు అనే ఉద్దేశంతోనే మనం ముందుకు వెళుతూ వృత్తి నిబద్ధత కలిగినటువంటి ఉద్యోగులుగా మనం రాణిస్తుంటాం. కాబట్టి ఈ స్ఫూర్తిని మనం తీసుకొని ఇంకా ముందు కూడా మన తోటి ఉద్యోగులకి మరియు తోటి నిరుద్యోగులకి మన యొక్క విద్యార్థులకు కూడా ఒక ఆత్మవిశ్వాసం నింపుతూ, ఒక స్ఫూర్తి నింపుతూ మనందరం కూడా చైతన్యవ్వాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అది ఈ సంఘం ద్వారా మనం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఈ సంఘానికి ఎలాంటి సహాయ సహకారాలు ఉన్నా కూడా మేమందరం కూడా సిద్ధంగా ఉంటామని తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, జై వికలాంగ్, జై వికలాంగ్, జై వికలాంగ్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ప్రధాన కారణం ఏంటంటే 1 సంవత్సరం ముందు శారీరక వికలాంగుల ఉద్యోగస్తులకు సంబంధించిన సంఘాన్ని ఏర్పాటు చేయడం. అది ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ రోజున నిరుద్యోగులైనప్పుడు పోరాడాం. ఉద్యోగులయం అయిన తర్వాత చాలామంది మన దివ్యాంగులు ఏమనుకుంటారంటే ఉద్యోగం వచ్చేసింది, 1వ తారీఖు శాలరీ వస్తుంది చాలు అని అనుకుంటారు. కానీ ఉద్యోగులు అయిన తర్వాతనే ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి హక్కులు స్టార్ట్ అవుతాయి. ప్రభుత్వాలు దివ్యాంగ ఉద్యోగస్తులకు చేయాల్సినటువంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయి. దానితో పాటు రకరకాల సమస్యలు ఎదురవుతున్నాయి. నాలాంటి వీల్ చైర్ వ్యక్తుల్ని ఎక్కడికో ట్రాన్స్ఫర్ చేస్తారు, కొండల్లో గుట్టల్లోకి. వాడు వెళ్ళగలడా? వెళ్ళలేడు. కానీ గవర్నమెంట్ చెప్పింది వెళ్ళాల్సిందే, కలెక్టర్ గారు ఆర్డర్ ఇచ్చారు వెళ్ళాల్సిందే. ఎన్నికల సంఘాల్లో ఎన్నికలప్పుడు మాకు ఎక్స్టెంప్షన్ ఇవ్వమని అడిగితే వాళ్ళు ఎక్స్టెంప్షన్ ఎవరు, మీరు వెళ్ళాల్సిందేనండి మాకు పైనుంచి ఆర్డర్స్ అని. ఇలాగా నెంబర్ ఆఫ్ సమస్యలు ఉన్నాయి. ప్రమోషన్ విషయంలో కానివ్వండి, ఏదైనటువంటి ఎలవెన్స్ ఇచ్చే విషయంలో కానివ్వండి, ఇలా చెప్పినట్టు బ్యారియర్ ఫ్రీ విషయంలో కానివ్వండి. ఏడో 3rd ఫ్లోర్లో ఉంటుంది, ఈయన ఉద్యోగంలో పైకి వేస్తారు. ఈయన ఎలా మెట్లకి వెళ్ళగలడు? దానికి సంబంధించినటువంటి లిఫ్ట్ పెట్టడమో లేకపోతే ర్యాంపు పెట్టడమో ఇలాంటివన్నీ చేయాలి కదా ప్రభుత్వం. అలా చేసినప్పుడే కదా అవన్నీ చేయాలి. కానీ నార్మల్ డిపార్ట్మెంట్లో అయినటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్కి, తర్వాత ఈ ఎనిమల్ డిపార్ట్మెంట్కి, తర్వాత రకరకాల డిపార్ట్మెంట్కి ఎఫ్ఆర్ఎస్ ఎక్స్టెన్షన్, ఫీల్డ్ ఎక్స్టెన్షన్ అన్నీ ఇచ్చేస్తారు వాళ్ళకి. కానీ దివ్యాంగులకు వచ్చేసరికి మాత్రం ఖచ్చితంగా మీరు చేయాల్సిందే. శారీరక దివ్యాంగం బ్లైండ్స్కి మాత్రం అన్ని ఎక్సెప్షన్ ఇస్తారు, వాళ్ళు కళ్ళు కనపడవు కాబట్టి. మీకు అన్ని కనపడితే మీరు ఖచ్చితంగా పని చేయాలని. ఇలాంటి సమస్యలన్నీ మా రాష్ట్రంలో చాలామంది ఉద్యోగస్తులు మాకు ఇలా ఇబ్బందులు అవుతున్నాయి, మీరు ఏదో ఒకటి చేయాలన్నప్పుడు, లేదు వీళ్ళందరి యొక్క సమస్యలన్నింటినీ కూడా మేము తీర్చాలి, ప్రతిదీ కూడా 2016 హక్కుల చట్టం ప్రకారం ప్రతిదీ కూడా దివ్యాంగులకు అందాలి. దానితో పాటు ప్రభుత్వ ఉద్యోగస్తులైనటువంటి దివ్యాంగునికి ఖచ్చితంగా హక్కులన్నింటినీ కూడా నెరవేర్చాలనే ఉద్దేశంతో మేము అక్కడ ఏర్పాటు చేయటం. దాంతో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మా సోదరులందరినీ కూడా వారు కూడా ఏర్పాటు చేయాలని మేము అందరం వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేయటం. వారు కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దివ్యాంగ సోదరుల యొక్క ఏదైతే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉన్నారో, అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు ఉన్నారో, వాళ్ళతో పాటు ఉద్యోగం లేకుండా నిరుద్యోగులుగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా పైకి తీసుకురావాలి. ఈ తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి పదంలో నడపాలి, ప్రతిదీ కూడా సాధించుకోవాలని చెప్పి వారు కూడా ఈ సంఘాన్ని ఏర్పాటు చేయటం చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడైనా సరే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎక్కడ ఏది జరిగినా మనం అందరం కలిసికట్టుగా శారీరక దివ్యాంగుల ఉద్యోగస్తుల యొక్క హక్కులను సాధించుకునేందుకు ముందు ఉండాలని చెప్పి మనం అందరం కూడా ఐక్యంగా చేసుకోవాలి. మేము సంఘం పెట్టి సంవత్సరం అవుతుంది. దాంట్లో చాలా మంది చేరారు, చాలా మంది వెనక్కి వెళ్ళిపోయారు. కొంతమంది అయితే ఏం సాధిస్తారు, అదొక సంఘం ఉంది కదా, ఇదొక సంఘం ఉంది కదా, మిగతా బ్లైండ్ వాళ్ళు కలుపుకోండి, డెఫ్ అండ్ డమ్ వాళ్ళు కలుపుకోండి, ఎంఆర్ వాళ్ళు కలుపుకోండి అంటుంది. అక్కడికి పోతే వాళ్ళు బ్లైండ్ ఎంప్లాయ్ అసోసియేషన్, డెఫ్ ఎంప్లాయ్ అసోసియేషన్ మన సమస్యల గురించి ఎక్కడ రిప్రజెంటేషన్ చేయరు, ఏ కమిషనరేట్లో పిలవరు. ఎక్కడన్నా మీటింగ్ జరిగితే శారీరక దివ్యాంగుల ఉద్యోగస్తుల్ని స్టేజ్ మీదకి ఎక్కరు. బ్లైండ్ ఎక్కియండి, డెఫ్ అండ్ డమ్ ఎక్కియండి, వాళ్ళ సమస్యలు చెప్పండి, ఇదే ఉంది. కాబట్టి దాన్నిన్నింటినీ కూడా మనం ఫుల్ఫిల్ చేయాలని, ప్రతి దాంట్లో శారీరక దివ్యాంగులు ఉండాలని. ఈ రోజున లెక్కల ప్రకారం చూస్తే పర్సంటేజ్ మంది ఎక్కువ. మన 7 లక్షలు 8 లక్షలు ఉంటే వాళ్ళు 2 లక్షలు 1 లక్ష ఉంటారు, కానీ బెనిఫిట్స్ అన్నీ వాళ్ళకి వెళ్తుంటాయి. కాబట్టి అలాంటన్నింటినీ కూడా మనం క్లియర్ చేయడం కోసం, ఎవరైతే శారీరక దివ్యాంగ ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళ యొక్క అభివృద్ధి కోసం, వాళ్ళు ఎక్కడ కష్టపడకూడదు, వాళ్ళు ఏ విధంగా కూడా ప్రభుత్వం నుంచి వచ్చే బెనిఫిట్స్ నష్టపోకూడదు, వారికి ఏ విధంగా కూడా ఏదైతే మోడీ గారు చెప్పారు యాక్సెసిబిలిటీ ఇండియా అన్నారు, ఆయన అక్కడ నుంచి యాక్సెసిబిలిటీ ఇండియా అంటారు కానీ ఇక్కడ యాక్సెసిబిలిటీ ఉండదు. కాబట్టి అవన్నింటినీ కూడా మనం తెచ్చుకునే విధంగా ఈ సంఘాలు ఏర్పాటు చేయడానికి మనం తెలంగాణలో, ఆంధ్రాలో త్వరపడ్డాం. ఇక్కడ మీరు ఏర్పాటు చేయటం, మీ అందరికి కూడా మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మీ తరఫున మీరు డెవలప్ అవ్వండి, మీ సమస్యలు తీర్చుకోండి, నిరుద్యోగులు ఎవరున్నారో వాళ్ళ సమస్యలు కూడా తీర్చండి అని చెప్పి కోరుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు.
శారీరక దివ్యాంగుల సాధికారత సంఘం ఇనాగరేషన్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి దివ్యాంగ ఉద్యోగులు మరియు మాతో పాటు ఇంతకు ముందుకు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మన హాస్టల్లో చదువుకున్న దివ్యాంగులందరూ చాలామందికి ఉద్యోగాలు రావడం జరిగింది. ఇలా అందరికీ ఉద్యోగాలు రావడం చాలా శుభపరిణామంగా మేము భావిస్తున్నాం. గతంలో ఎన్నో ఉద్యమాల కారణంగా దివ్యాంగులకు వివిధ జీవోల పట్ల ఉద్యోగాల పట్ల రోస్టర్ పాయింట్స్ మరియు రిజర్వేషన్ ఆధారంగా గతంలో ఎన్నో పోరాట ఫలితంగా ఉద్యోగాలు వచ్చినాయి. వివిధ జిల్లాల్లో స్పెషల్ డ్రైవ్ బ్యాక్లాగ్ ఉద్యోగాల్లో కావచ్చు, స్టేట్లో హాస్టల్లో ఉండి చదువుకొని ఇంత మంచి మంచి గ్రూప్ 1 క్యాడర్, గ్రూప్ 2, గ్రూప్ 3 వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్నటువంటి దివ్యాంగుల ఉద్యోగస్తులందరికీ మేము ఒకటే విన్నవిస్తున్నాం. నిరుద్యోగులు ఎంతోమంది వారి వారి కార్యక్రమాలు అంటే మామూలుగా బ్యాక్లాగ్ ఉద్యోగాలు కావచ్చు, వీటి విషయాల మీద మేము కూడా దివ్యాంగుల హక్కుల మీద అన్ని డిపార్ట్మెంట్లో 3%, 4% రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వం దృష్టికి దశల వారీగా తీసుకెళ్తున్నాం. బ్యారియర్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ గురించి చాలామంది ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. ఈ బ్యారియర్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ గురించి లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్ వివిధ త్వరలో హైకోర్టులో కూడా పిల్లేయనికే మేము చూస్తున్నాం. కాకపోతే ఇక్కడ ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగాలు ప్రభుత్వాలు భర్తీ చేస్తున్నాయి, కానీ అక్కడ చాలా బోగస్ సర్టిఫికెట్ల వల్ల చాలా న్యాయమైన వికలాంగులకు ఉద్యోగాలకు దూరం అవుతున్నారు. వాళ్ళకి ఎలాంటి వైకల్యం లేకుండా సదరం సర్టిఫికెట్లు తీసుకుంటున్నారు. ఎగ్జామినేషన్ అనేది రిక్రూటింగ్ ఏజెన్సీస్ పర్ఫెక్ట్గా చేయాలి. ఇలా చేస్తే కొన్నిటికి అడ్డుకట్ట వేసి న్యాయంగా ఉన్న వాళ్ళకు ఉద్యోగాలు రావడం జరుగుతుంది. దీంతోపాటు ఇక్కడ చాలామంది ఉద్యోగస్తులు కొంతమంది మాతో కొన్ని బాధలు కూడా పంచుకోవడం జరిగింది. వాళ్ళు 12 ఏళ్ళు 15 ఏళ్ళ నుంచి ఉద్యోగాలు చేస్తున్నా వాళ్ళకు ప్రమోషన్లు రావడం లేదు అని వాళ్ళ గోడును వెళ్ళపించుకోవడం జరిగింది. అలా కాకుండా ఈ దివ్యాంగుల సాధికారత సంఘానికి అధ్యక్షత వహించి మహమ్మద్ రియాజ్ సార్ గారు రాష్ట్ర అధ్యక్షుడు కాబట్టి సార్ గారు మళ్ళీ కొన్ని ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి సమస్యలు కావచ్చు, ఇవన్నీ కొన్ని క్రోడీకరించి ప్రభుత్వం దృష్టికి త్వరలోనే తీసుకెళ్లాలని ఉద్యోగ సంఘాల రాష్ట్ర అధ్యక్షుడు రియాజ్ సార్ గారికి మరియు వర్కింగ్ ప్రెసిడెంట్ సుమన్ సార్ గారికి మరియు జనరల్ సెక్రటరీ నరసింహ సార్ గారికి, జాయింట్ సెక్రటరీ వెంకన్న సార్ గారి దృష్టికి తీసుకెళ్తున్నాం. మీరు ఉద్యోగ పెద్ద పెద్ద స్థాయిలలో ఉన్నారు కాబట్టి మన వికలాంగులు ఎలాంటి చిన్న సాయం కోసం వచ్చినా కానీ జర్రా వాళ్ళకు ఏదన్నా గైడ్ చేయండి, ఏదన్నా వాళ్ళని అయితే జర్రా కొంచెం చూసుకోవాలని మేము వారికి ఎంత పెద్ద క్యాడర్ పోస్టులో ఉన్నా సరే కానీ మన దివ్యాంగుడు ఏదైనా సాయం కోసం వస్తే వాళ్ళకి ఏదైనా గైడ్ చేయండి ఇట్లా అదే అని చెప్పేసి మేము ప్రత్యేకంగా ఈ విషయంలో ఉద్యోగస్తులకు విన్నవిస్తున్నాం. నిరుద్యోగుల తరపున తెలంగాణ రాష్ట్రంలో చాలా విషయాల మీద మేము మామూలుగా మాకు తోచిన కాడికి కొంచెం వికలాంగుల హక్కుల మీద పోరాడుతున్నాం. దాంతోపాటు ఈ బ్యారియర్ ఫ్రీ కావచ్చు, ఐడెంటిఫికేషన్ ఆఫ్ పోస్టులు కావచ్చు, ఇంకా చాలా విషయాల మీద త్వరలో ప్రభుత్వం దృష్టికి గతంలో తీసుకెళ్ళాం, మళ్ళీ కూడా తీసుకెళ్తున్నాం. స్పెషల్ డ్రైవ్ జీవో వచ్చిన వెంటనే అన్ని డిపార్ట్మెంట్లలో 4% ఉద్యోగాలు భర్తీ చేసేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నాం. దాంతోపాటు ఏపీ నుంచి వచ్చిన మా అన్నలు ఉద్యోగస్తులు మా కోసం అక్కడి నుంచి వచ్చిన వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరియు ఈరోజు ముఖ్య అతిథులుగా విచ్చేసిన ప్రతి ఒక్కరికి నిరుద్యోగ
ఉదయ్ అసోసియేషన్ నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నా పేరు వీరేష్, అన్ఎంప్లాయిడ్ డిజబుల్డ్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీని. అన్ఎంప్లాయిడ్గా మేము ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు, రియాజ్ గారు, సుమన్ అన్న, ఎంప్లాయీ అసోసియేషన్ ఇది స్టార్ట్ అవ్వడం నిజంగా నిరుద్యోగుల తరపు నుంచి మేము ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాం. ఇది ఒక చారిత్రాత్మకమైన ఘట్టం అనుకుంటున్నాను. ఈ ఈ ఈ శారీరక దివ్యాంగుల ఎంప్లాయీ అసోసియేషన్ స్టార్ట్ చేయడానికి ప్రముఖులు మరియు ముఖ్యమైన నాయకులకి నేను అన్ఎంప్లాయిడ్ డిజబుల్డ్ అసోసియేషన్ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వీటితో పాటు ది పవర్ ఆఫ్ యూనిటీ, ఉద్యోగులు ప్లస్ నిరుద్యోగులు ఈక్వల్ టు విజయ్. సో మా నిరుద్యోగులకి ఉద్యోగుల తరపున సపోర్ట్గా నిలబడతామన్న మీ అందరికీ నిజంగా మాకు ఒక బలం, స్ఫూర్తి. మీ అనుభవమే మా బలం. గతంలో ఇప్పుడున్నటువంటి రియాజ్ గారు, సుమనన్న గారు, వీళ్ళందరూ, లక్ష్మీనారాయణ గారు, వీళ్ళందరూ అన్ఎంప్లాయిడ్ డిజబుల్డ్ నుండి ఆ ఇంటి నుండి వచ్చిన వ్యక్తులే. మేము అన్ఎంప్లాయిడ్ డిజబుల్డ్గా ఉన్నప్పుడు మా కమిట్మెంటు, మేము కొన్ని సాధించిన విజయాలు ఈ వేదిక మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఒకప్పుడు మోటరైజ్డ్ వెహికల్ అనేది 50% సబ్సిడీతో స్టార్ట్ అయింది. దాన్ని 100% సబ్సిడీగా చేసింది ఒక ఉదయ్ ఆర్గనైజేషన్ అని సభాముఖంగా తెలియజేస్తుంది. మా ఈ అన్ఎంప్లాయిడ్ డిజబుల్డ్ అసోసియేషన్ ద్వారా ఉన్నత విద్యలో 5% ఇంప్లిమెంట్ చేయడానికి గత 5-6 సంవత్సరాలుగా మా ఉదయ్ అసోసియేషన్ తరఫున పోరాడి చివరికి విజయం సాధించినామని కూడా గర్వంగా చెప్పగలుగుతాం. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రజావాణి నోడల్ ఆఫీసర్ దివ్యరాజన్ గారు గతంలో దివ్యాంగుల ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేశారు. ఆ క్రమంలో అన్ఎంప్లాయిడ్ డిజబుల్డ్ అసోసియేషన్ ద్వారా అటువంటి ఒక ఐఏఎస్ఎస్ ద్వారా చాలామంది మహిళలకు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు కాంట్రాక్ట్ కింద ఉద్యోగాలు కల్పించడం మా ఉదయ్ యొక్క గొప్ప విజయం అని ఈ సందర్భంగా తెలియజేసి, అలాగే డీజీపీ ఆఫీస్ చుట్టూ తిరగన రోజంటూ ఉండదు ఉదయ్ అసోసియేషన్. మాకు మా రిజర్వేషను మా చట్ట ప్రకారంగా అమలు చేయాలని చెప్పి, ఇది ఒక భిక్షం కాదు, ఇది మాకు హక్కు అని చెప్పేసి ఆ చుట్టూ తిరిగి చివరికి అడ్మినిస్ట్రేటివ్, టెక్నికల్, కరికల్లో 4% రిజర్వేషన్ని రీసెంట్గానే అమలు చేసి మేము ఈ విజయాన్ని కూడా మీకు ఉద్యోగులకు తెలియపరుచుకున్నాను అనుకుంటున్నాం. నెక్స్ట్, అలాగే ప్రతి ఒక్క డిపార్ట్మెంట్, ఆర్టీసీ అయితేనేమి కానీ, జిహెచ్ఎంసీ అయితేనేమి కానీ, దేవాదాయ శాఖ అయితేనేమి కానీ, ఏ డిపార్ట్మెంట్ అయినా ఈ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి పోస్టులు 4% రిజర్వేషన్ అమలు చేసే వరకు ఈ ఉదయ్ తరపున, అలాగే మీ శారీరక దివ్యాంగుల తరపున, మీ శారీరక ఉద్యోగుల ఎంప్లాయీ అసోసియేషన్ తరపున, మా ఉదయ్ తరపున మీ అందరిని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం. మాకు మీ యొక్క మద్దతు, మీ వనరులు మాకు చాలా అవసరమని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి మన శారీరక దివ్యాంగులు ఇప్పుడు ఈరోజు ఎంప్లాయీలు అయి ఈ గొప్ప గొప్ప స్థానాల్లో ఉన్నారు. ఆయా డిపార్ట్మెంట్లో మీరు పనిచేస్తున్నటువంటి డిపార్ట్మెంట్లలో ఎక్కడైనా రిజర్వేషన్ అమలు పరిచే విషయంలో జాప్యం జరిగితే ఆ పోస్టుల విషయం కూడా మా ఉదయ్ అసోసియేషన్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందిగా మేము ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. అట్లానే ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఒక అన్న అన్నాడు, మనం చాలా లేట్గా స్టార్ట్ చేసినామని, మన ఏపీ ప్రియతమ సోదరుడు. సో లేట్గా స్టార్ట్ అవ్వడానికి ముఖ్యంగా రీజన్ ఏంటంటే, మనకు ఉన్న ఒకే 1% జాబ్లలో ఆ 1% తోటి మన 56, ఏ డిపార్ట్మెంట్ కూడా 57 పోస్టులు రావు. 56 రావాలంటే అది ఎన్నో 100 పోస్టులో 60 పోస్టులు ఉంటే కానీ రాదు. అట్లాంటప్పుడు ఆ 56 ఉన్నటువంటి ఆ రోస్టర్ కారణంగా మనం ఎంప్లాయీలు లేట్గా అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకే లేట్గా స్టార్ట్ అయినాం, లేటెస్ట్ కొట్టబోతున్నాం. సో నేను ఇంకోటి ఈ విషయంగా చెప్తున్నాను, మనము లేట్ అవ్వడానికి ముఖ్య కారణం ఇంటర్చేంజ్.
ఈ ఇంటర్చేంజ్ అనేది నిరుద్యోగులకే కాదు ఉద్యోగులకు కూడా చాలా ప్రాబ్లమేటిక్గా ఉంది. సో టెక్నికల్గా ఆలోచించండి. దీని ద్వారా మనము ఈ రిజర్వేషన్ కనుక ఇంటర్చేంజ్ కనుక మార్చగలిగితే నిరుద్యోగులకి ప్లస్ ఉద్యోగులకు చాలా హెల్ప్ అవుతుంది. మనము ఎవడి పోస్టు అడగట్లేదు, మనకు రావాల్సిన పోస్టులే వాళ్ళు లేకపోతే మనకి ఇవ్వాలని మనం కోరుతున్నాం. సో ఈ క్రమంలో చట్టాన్ని మార్చాల్సిన విషయం ఉంటుంది. చట్టాన్ని మార్చాలంటే ఉన్నత న్యాయస్థానాలకు సంప్రదించాల్సిన విషయం కూడా ఉంటుంది. సో దీనికి వనరులు కూడా చేకూర్చాల్సిందిగా శారీరక దివ్యాంగుల ఎంప్లాయీ అసోసియేషన్ వాళ్ళని ఉదయ తరపున కోరుతున్నాను. మనది ఒకటే లక్ష్యం, ప్రతి వికలాంగుడికి గౌరవప్రదమైన జీవితం, ఉద్యోగం వచ్చేదాకి మనం పోరాడదాం. జై హో వికలాంగ్. నూతనంగా ఏర్పాటైనటువంటి మన తెలంగాణ రాష్ట్ర శారీరక దివ్యాంగ ఉద్యోగుల సాధికార అసోసియేషన్ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. అందులో భాగంగా మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు గాను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మనకి చాలామంది చెప్పారు పెద్దలు, ఇక్కడ తెలంగాణ ఇష్యూస్ వచ్చేసరికి ఏమున్నాయి అనేది నాకు ఐడియా లేదు. దాదాపుగా మీరు ఇచ్చినటువంటి ప్రెస్ నోట్ కూడా చదివాను. అవన్నీ మేము కూడా అక్కడ లాస్ట్ సెప్టెంబర్లో మీటింగ్ పెట్టినప్పుడు అన్ఎంప్లాయీస్ సంబంధించినవి కానీ ఉద్యోగులకు సంబంధించిన సమస్యలను కానీ మేము కూడా ఒక ఎజెండాగా పెట్టుకొని ముందుకు వెళ్తున్నాము. మా అసోసియేషను సెప్టెంబర్ 2024లో ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా సెక్రటేరియట్లో తిరగటం కానీ, లేదంటే మన కమిషనర్ గారిని కలవటం కానీ, లేదంటే జిల్లా లెవెల్లో కమిటీలు వేసుకోవటం, ఇలా ప్రారంభ దశలోనే ఉన్నాం మేము కూడా. నాకు లక్ష్మీనారాయణ గారు మీ తరపున చెప్పిన విషయం ఏంటంటే, మనం కూడా భారతదేశం అంటే ఇండియా లెవెల్లోకి ఎదగబోతున్నాం అనేటువంటి ఒక ఆలోచన నాకు చెప్పారు. అది విని నేను ఇక్కడికి రావడానికి సంతోషంగా ఉంది. తప్పనిసరిగా మనందరం కలిసి అచీవ్మెంట్ అనేది సాధించడానికి మీరందరూ సహకారాలు అందిస్తూ మనందరం కలిసి ముందుకు సాగడానికి పనిచేద్దామని నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తాను. సభకు నమస్కారం. నేనేదో మాట్లాడదామని రాలేదు, కానీ విన్నదాని ప్రకారంగా నేను బాగా నేర్చుకున్నాను. టీచర్గా నాకు ఉపయోగం ఏది, నేను ఇంకో నలుగురితో అందరితో పంచుకోవచ్చు. మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే ఏంటంటే కష్టాలు బాగానే తగ్గినట్టు అనిపిస్తుంది. మొదట్లో పెట్టినప్పుడు ఎప్పుడైనా ఉంటాయి కష్టాలు, గవర్నమెంట్ పోవడము రావడము, గవర్నమెంట్లో యాక్సెప్టెన్స్ ఇవన్నీ ఉంటాయి. ఎందుకంటే అందరూ ఒక తీరుగా ఉండరు. అన్నీ రెడీగా పెట్టాక ఒక ఆయన పుల్ల పెట్టేసి టేబుల్ కింద పెట్టేస్తారు దాని పేపర్ని. అది కానీ ఇప్పుడు ఆ అట్మాస్ఫియర్ లేదు మన గవర్నమెంట్లో కూడా. ఎస్ఆర్ నో కూడా చెప్పగలుగుతున్నారు. అందుకని ఈ ఈ మీరు మాట్లాడిన వాటిలో అన్నిట్లలో కూడా చక్కగా ఉంది. మీ టైంలో కొంచెం ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటే ఇంకా చక్కగా మాట్లాడొచ్చాము. ఇంకా ఎక్కువ టైం పెట్టుకొని మాట్లాడుకోగలిగితే బాగుంటుందేమో అనుకుంటాను. ఇంకొకటి ఏంటంటే ఈ వివక్ష అనేది మాత్రం నేను ఎక్కడ గమనించలే, అట్లా అయితే ఎక్కడ కనపలేదు. సరే ప్రైవేట్ కాలేజెస్లలో ఉన్నదా, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నదా, అది పెద్దగా లేదు. కానీ ఇప్పుడు నేను తిరుగుతున్న ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో ఉన్న అన్ని యూనివర్సిటీస్కి ఇన్స్పెక్షన్స్ పోతుంటాయి సర్వీసులో ఉన్నప్పుడు. అప్పుడు అందరూ చక్కగా పనిచేసినారు. అందరూ రావడం పోవడం అంటే పని చేయడంలో కూడా ఎక్కడేమీ కనపలేదు. అంటే ఇంకొకటి ఎక్కడున్నా కూడా ఈ మీరు అనుకున్న ఇట్లాంటి ఎవరైతే కొంచెం ఇబ్బంది ఉన్నదో వాళ్ళకు సపోర్ట్గా ఉన్నారు తప్ప ఎప్పుడు ఎవ్వరు ఇబ్బంది పెట్టినట్టు లేదు. అసలు అసలు అట్లాంటి ఆలోచన లేదు ఎవరి దగ్గర కూడా. ఇప్పుడు అందరికీ ఉంటారు. ఇప్పుడు నాకుంది, మా పెద్దమ్మాయి ఉంది, ఆమెకు న్యూరల్ ప్రాబ్లం ఉంది కదా, ఆమెను తీసుకురావాలి ఇవాళ. నాన్న వద్దు నాకు ఇంట్లో పని ఉంది అని చెప్పాను అనమాట. సరే ఆమె పని కూడా ఉంటుంది కదా, అలా చేస్తాడు. మా పెద్ద ఆ అమ్మాయి అల్లుడు కూడా కొంచెం కాలం కొరేస్తాడని ఉన్నది. కానీ అందరికి ఒక్కటే చెప్పిన ఏంటంటే, మీకు ఎంత టైం పర్మిట్ చేస్తే అంత, బాడీ పర్మిట్ చేసినంత వరకు ఎప్పుడు పని దొంగతనం చేయొద్దు. అది ఒక్కటి చెప్పిన మా పిల్లలకి, అది పాటిస్తున్నారు. అట్లా
బాగున్న వాళ్ళు కూడా అదే చెప్తున్నాను. టైము టైం 4 కాగానే 4 పరిగెత్తాల్సి అక్కర్లేదు. మనం కావాలి చూసుకొని అంత చూసుకొని పిల్లలతో మాట్లాడేది ఏం చేయాల్సింది చెప్పి వాళ్ళకి రేపు ఏం చెప్పాలో చెప్పి ఇంట్లో ఉన్నంత బాగా ఆఫీసు మనం వర్క్ చేస్తున్న ప్లేస్లో ఉండాలనేది నేను ఎప్పటి నుంచో చెప్తూ వస్తున్నా, పాటిస్తూ వస్తున్నా, చెప్తూ వస్తున్నా అనమాట. ఇప్పుడు మీరు మాట్లాడిన దానిలో అందరిలో కూడా చూస్తే ఆ సాటిస్ఫాక్షన్ కనబడింది. ఎక్కడ దగ్గర పెద్ద కాంప్లైంట్ కనబడలే. కాకపోతే మన కోరికలు మన హక్కులు కాపాడుకుందాం, అది రైటే, తప్పేం కాదు అసలు. అట్లా ఇంట్లో అమ్మ నాన్న దగ్గర మనం కొట్లాడతలేమా? సేమ్ అంతే, గవర్నమెంట్ కూడా అంతే. గవర్నమెంట్లో పెట్టుకోదే మనం కదా, మన వాళ్ళ ద్వారా మనం వచ్చిన అది ఉండాల్సిందే. అది కాకపోతే ఏంటంటే సాఫ్ట్గా మాట్లాడితే బాగుంటుందేమో ఆలోచిద్దాం మనం. ఎప్పుడు పోయినా కూడా కొంచెం ఇది కాకుండా సాఫ్ట్ లాంగ్వేజ్ ఉండాలా, సాఫ్ట్గా మాట్లాడడం ఉండాలి. అది అన్నిటికన్నా అడ్మినిస్ట్రేషన్ దగ్గర పోతే అడ్మినిస్ట్రేటర్ పొద్దు నుంచి కూర్చుంటాడు, ఏదో పని చేస్తుంటాడు. కొంచెము ఈ నెగటివ్ వర్డ్స్ వస్తే పని చెడిపోతుంది. మనకు కావాల్సింది పని కావడమా కదా, అదొకటే మనం. అందుకే ఏమంటారంటే ఇప్పుడు ధన్యవాదాలు ఎందుకు చెప్తున్నారంటే ధన్యవాదాలు చెప్పడానికి కారణం కూడా అదే అనమాట. అట్లా వాళ్ళు పని చేయకపోయినా ధన్యవాదాలు చెప్తున్నాం, ఎందుకంటే నెక్స్ట్ టైం వాళ్ళకి గుర్తుంటుంది. వీళ్ళు మనల్ని తిట్టినా ధన్యవాదాలు చెప్పిండ్రే, నెక్స్ట్ టైం బాగుండాలి అనుకుంటున్నాం. ఇవన్నీ కూడా లైఫ్లో ఎక్స్పీరియన్సెస్. నేను ఆల్మోస్ట్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీస్కి యాజ్ ఎగ్జామినర్గా, తర్వాత ఇంకా మిగతా యాక్టివిటీస్లో సెలెక్షన్స్ పోతుంటాం కదా, వాటన్నిటికి పోవడానికి కారణం ఏంటంటే అదేదో చేద్దామని కాదు నేను పోయింది, నేను నేర్చుకొని వచ్చిన వాళ్ళ దగ్గర కొన్ని కార్యక్రమాలు ఎంత బాగున్నాయంటే మేము అడాప్ట్ చేసుకున్నాం, ఇంప్లిమెంట్ చేసుకున్నాం అంటే. ఇంకోటి పీజీలో ఎట్లుంటుందంటే ఎగ్జామినర్స్ వేరే యూనివర్సిటీ నుంచి రావాలి మన దగ్గరికి, మేము కూడా అక్కడికి పోతుంటాం. దాంతో మాకు ఒక ర్యాపోర్ట్ బాగా పెరిగింది. వాళ్ళు ఏం సిలబస్ చెప్తున్నారు, అడ్వాన్స్ చెప్తున్నారు, ఎట్లా చెప్తున్నారు, ఇది నేర్చుకోవడానికి వీలు. అది టీచింగ్ కాబట్టి మాకు చెప్తున్నాను. మీ ఆఫీసులో కూడా నాకు అర్థమైనంత వరకు ఎక్కడైతే అసలు నెగటివ్ అయితే కనపడలే. అందరూ బాగా ఉన్నారు, సపోర్ట్గా ఉన్నారు. అసలు ఒక్కొక్క దగ్గర కొన్ని జాగాలు ఏం చేసినట్టు ఒక అటెండర్ను అటెన్షన్ ఇచ్చినారు, ఫలానా వాళ్ళు ఉన్నారు కదా నాకు మంచినండి ఇది అని చూపిస్తారు అనమాట. ఇవన్నీ రైట్ ఫ్రమ్ రాయలసీమలో అన్ని జిల్లాలు, ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాలు, అన్ని యూనివర్సిటీస్ పోవచ్చు కదా, చూసినాం. అట్లా మన దగ్గర కూడా అంత నిజామాబాద్, ఆదిలాబాద్ అవన్నీ మేమేం చేస్తామంటే ఎగ్జామినర్గా పోతుంటాము. ఇంకోటి ఏంటంటే ఇన్స్పెక్షన్ పోతుంటాం. ఇన్స్పెక్షన్ పోయినప్పుడు ఇక డూమ్ ఏమి ఉండదు అక్కడ, దానికి ఒక నామ్స్ ఉంటాయి. ల్యాబొరేటరీ సైజ్ ఎంత ఉండాలా, ఈ ఎక్విప్మెంట్ ఉండాలా, 1 నిమిషంలో కనపడతాయి మాకు. లేనిది కనపడదు అక్కడ, ఉన్నది కనపడదు, ఉన్నది ఉన్నట్టే ఉంటుంది. అది దొరకబట్టేసి చెప్పేస్తాం. ఎంత రోజులుగా చేస్తారు మీరు అంటే, సార్ 15 రోజులు చేస్తా అంటారు. చేసి చూపెట్టి తీసుకురమ్మంటాం, అంతే, పెద్ద ఇబ్బంది ఉండదు అక్కడ. ఆ అడాప్టబిలిటీతోని పోయినాం మేమైతే, మాకు అంత ఇబ్బంది రాలే అసలు ఎక్కడ కూడా. ఇక నైజాం నవాబ్ ఎప్పుడూ వెళ్ళిపోయాడు కాబట్టి నైజాం నవాబ్ లాగా చేయలేము, చేయకూడదు కూడా. ఆయన రాజు కాబట్టి అప్పుడు చేయాలి, ఆ కాలం పరిస్థితులు అట్లా ఉండింది అప్పుడు, అంతకన్నా ఇంకేం లేదు. ఇప్పుడు డెమోక్రసీలో అందరికీ హక్కు ఉంది. హక్కు అంటే పని చేసే హక్కు ఉంది, రిలాక్స్ అయ్యే హక్కు ఉంది. అది మనం చూసుకుంటూ పోవాలి. అందుకని ఎక్కడ చూసినా బాగానే అయితే ఉంది ఇప్పటిదాకా. మీ అసోసియేషన్ స్టార్ట్ చేసి ఇంకా వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఇవ్వడానికి అవకాశం ఉంది మీకు. వాళ్ళు కూడా మీతో వచ్చి కలిసి మాట్లాడడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి ఈ అసోసియేషన్ అనేది అవసరమే. కాకపోతే ఏంటంటే మనం వీలైనంత సాఫ్ట్గా రిక్వెస్ట్ చేసుకోవడం, పని సాధించుకోవడం ముఖ్యం అన్నిటికన్నా, అంతకన్నా ఇంకేమీ లేదు. మనం రాజులం కాదు, కిరీటం పడిపోదు, మనకు ఏమి ఇబ్బంది లేదు. అది ఆ లాస్ట్ సెంటెన్స్, రిక్వెస్ట్ సెంటెన్స్ మంచి పెట్టండి. ఎవరన్నా మంచి లాంగ్వేజ్ ఉన్న వాళ్ళతో పెట్టించి అది పెట్టండి, అసలు అది బాగుంటుంది అని అనుకుంటున్నా. ఇంకా చూసిన మీ అన్నీ బాగున్నాయి అసలు అంతా కూడా. దీన్ని ఇంకా కంటిన్యూ చేయండి. ఇంకా బాగా దీని మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళను బాగా ఇన్వాల్వ్ చేసి వాళ్ళకు ఒక డ్యూటీ అప్పచెప్పండి. ఎప్పుడు కానీ డ్యూటీ అప్పచెప్తుందంటే బాధ్యత పెరుగుతుంది వాళ్ళకు కూడా సంతోషపడతారు. అట్లా చేయండి. అట్లా థ్యాంక్ యూ ఫర్ ది ఇన్విటేషన్. థ్యాంక్ యూ. యూనివర్సిటీలో మేము ఒక పీజీ అండ్ ఎల్ఎల్బీ చేస్తున్నాం. నా సహచరులు నా నర్సింగ్లు మన వెంకన్న ఆ పీరియడ్లో జరుగుతున్నాం. ఆ పీరియడ్లో మేము ఎన్నో పోరాటాలు చేసినాం. ఆ పోరాటం ఫలితంగానే ఉస్మానియా యూనివర్సిటీలో ఫీజు రియంబర్స్మెంట్ ప్రతి వికలాంగ విద్యార్థికి అసలు మెస్ ఫీజు లేకుండా మా ఆయంలో జరిగింది. అది అట్లే ఎగ్జామ్ ఫీజు ఎగ్జామ్షన్ కూడా ఆ పీరియడ్లో ఉండే. ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ ఉద్యమంలో కూడా చాలా అప్పుడు వ్యక్తుల సాగినప్పుడు మేము ఎన్నో పోరాటాలు చేసినాం. ఆ
ఆ తదుపరి నేను ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో సెలెక్ట్ చేయగా నేను హర్యానాలో 1.5 years వర్క్ చేశాను. ప్రజెంట్ నల్గొండలో చేస్తున్నాను. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఒక వికలాంగుడు తెలుసుకుంటే ఎక్కడైనా పని చేస్తాడు అని చెప్పడానికి ఒక నిదర్శనం. ఇంకోటి మా డిపార్ట్మెంట్లో ఎంప్లాయీ యూనియన్స్ ఉంటాయి. ఎంప్లాయీ యూనియన్స్కి ఎలక్టెడ్ రిజిస్టర్డ్ యూనియన్, ఆ రిజిస్టర్డ్ యూనియన్కి నేను మా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ నేను. అదేవిధంగా ఇప్పుడు ఇంకొక మన శారీరక దివ్యాంగుల ఉద్యోగ సంఘం స్టార్ట్ అయ్యేందుకు చాలా ఆనందంగా ఉంది. ఇంత డిలే ఎందుకు ఏంటంటే ఇంతకుముందు మన ఆర్థోపెడిక్ హ్యాండిక్యాప్స్ ఇంతమంది ఎంత లేకుంటుంది. అంతకుముందు మన అపాయింట్మెంట్ ఎప్పుడో ఒకసారి వస్తుండే, ఇంతకుముందు మన మిత్రుడు చెప్పినట్టు ఎన్నడో ఒక నాడు అపాయింట్మెంట్ వస్తుండే, అందుకే సంఖ్య తక్కువ ఉండే. ఇప్పుడు చాలా మంది ఇంతమంది ఇక్కడ గ్యాదర్ కావడం చాలా సంతోషంగా ఉంది. మన మిత్రులు దీన్ని సంఘంగా ఏర్పాటు చేసి దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తుంటే చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా నేను ఇంకొక విషయాన్ని చెప్పదలుచుకున్నాను. మన అందరికీ ఇప్పుడు ఎన్నో అసోసియేషన్లకి హైదరాబాద్లో కానీ ఎన్నో ఎంప్లాయీస్ భవన్స్ ఉన్నాయి. అదేవిధంగా మన దివ్యాంగుల కూడా ఒక సంక్షేమ భవన్ ఏర్పాటు చేసేటట్టు మనం ఒక ప్రపోజల్ పెట్టాలని ఆలోచించవలసిందిగా కోరుచున్నాను. ఇక్కడికి వచ్చిన అందరికీ మన ఇట్లా గ్యాదర్ కావడం వల్ల అందరికీ ఒక కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది. అందరికీ ఎంతో మనం జనరల్గా ఎంతోమంది ఎక్కడెక్కడ వర్క్ చేసుకుంటుంటే అందరికీ కొంత లోన్లీనెస్ ఉంటుండొచ్చు. ఇక్కడ అందరం ఒకసారి ఎప్పుడో ఒకసారి కలిసినప్పుడు అందరికీ తమ ఫీలింగ్స్ చెప్పుకోవడం వల్ల అందరికీ చాలా కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది. నాకు తెలిసి అందరికీ ఇక్కడ అందరికీ వచ్చి అందరికీ తన అభిప్రాయాలు చెప్పి అందరూ సంతోషంగా ఇంటికి వెళ్ళాలని కోరుకుంటూ ఇదే విధంగా ఈ సమావేశాన్ని ముగిస్తున్నాం. థ్యాంక్ యూ.